పోర్న్ స్టార్ కు డబ్బులిచ్చిన కేసులో దోషే కానీ శిక్ష మాత్రం లేదు. అవును, హ్యాష్ మనీ కేసులో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రిలీఫ్ దొరికింది. ఆయన్ను దోషిగానే ప్రకటించినప్పటికీ కోర్టు కాస్త ఊరటనిచ్చింది. జైలు శిక్ష, జరిమానా లేదని కోర్టు తుది తీర్పిచ్చింది. దోషిగా తేలిన తర్వాత అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తొలి ప్రెసిడెంట్ గా ట్రంప్ చరిత్రకెక్కనున్నారు. హష్ మనీ కేసులో అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను దోషిగా తేల్చింది మన్హటన్ కోర్టు. లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు గాను పోర్న్ స్టార్ కు డబ్బులిచ్చిన కేసులో దోషిగా తేల్చినా ఎలాంటి జైలు శిక్ష, జరిమానా విధించలేదు న్యాయస్థానం. కానీ ట్రంప్ రికార్డులో నేరం నిర్ధారణ అయినట్టే ఉంటుంది. హష్ మనీ కేసులో ట్రంప్ ను కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చింది. నవంబర్లోనే శిక్ష ఖరారు కావాల్సి ఉంది. అయితే అధ్యక్షుడిగా ఎన్నికవడంతో క్రిమినల్ కేసులు ఎదుర్కోకుండా తనకు రక్షణ ఉంటుందని ట్రంప్ కోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో తాను నిర్దోషినని ట్రంప్ వాదించారు. ఏ తప్పు చేయలేదన్నారు. ఈ కేసులో రాజకీయ కోణం ఉందని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తో ట్రంప్ ఏకాంతంగా గడిపారనే ఆరోపణలున్నాయి. 2016 ఎన్నికల సమయంలో ఆమె దీనిపై మాట్లాడకుండా ఉండేందుకు న్యాయవాది ద్వారా $130,000 చెల్లించారు ట్రంప్. దానికోసం రికార్డులు తారుమారు చేశారన్నది ట్రంప్ పై ఆరోపణ. 34 అంశాల్లో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. వాటిపై విచారణ జరిపిన 12 మంది సభ్యుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఆ అభియోగాలు నిజమని తేల్చింది. ఈ తీర్పుతో నేరం రుజువైన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు క్రియేట్ చేశారు.